అనంతపురం జిల్లాలో మహిళా దొంగల బుట్టాను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసి బ్యాగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులు చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. నలుగురు మహిళల నుంచి 23 లక్షల విలువైన 242 గ్రాముల బంగారాభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. రీసెంట్గా కూడా ఇదే మంత్ 23rd ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. బోత్ ద కేసెస్ లేడీస్ యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో. అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది. ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడము, లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడము. సో ఇట్లాంటి ఒక నలుగురు లేడీస్ ఉన్నారు. సో ఆర్ సుమతి, ఎస్ గీత, రంజిత, బృంద అని చెప్పి సో నలుగురు కూడా కుప్పం చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా దోపిడీకి పాల్పడినటువంటి 23 lakhs వర్త్ 242 grams గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ కనేకల్ ఎస్ఐ మధు